తండ్రి. ఆమెన్. ఇంకా రెండో పత్రిక పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం వరకు మనం ఆలోచించుకోవడం జరిగింది. మరి మధ్యలో మనకి ఫాదర్స్ డే రావడం వల్ల సండే మనం ఇది మాట్లాడుకోలేదు. ఈరోజు మాట్లాడుకుందాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. మాట్లాడుకున్న ప్రతి మాట మన హృదయంలో నిల ఉండాలని మనం మాట్లాడుకుందాం. ఈ 3వ అధ్యాయాన్ని మనం ఆలోచించేటప్పుడు సకల ప్రజలకు చెబుతున్న మాటలు ఒక్కళ్ళకి చెబుతున్నారు అని ఎంతమంది గుర్తుంది? ఎలా చెప్తున్నాడని చెప్పిన మాట అందరికి గుర్తుందా? గుర్తున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. ఒక్కడికే ఇన్ని చెబుతున్నాడు పౌలు గారు, అలాగని సేవకుడి గురించి చెబుతున్నాడు. ఓకేనా? తర్వాత సేవకుల గురించి చెబుతున్నాడు, సేవకుడికి చెబుతున్నాడు, అందరికీ చెబుతున్నాడు. ఈ 5వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయము 6, 7 వచనాల్లో 6, 7 రెండు కలిపి ఉంటాయి. అవునే కదా? తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 6, 7 వచనాలు, 2 వచనాలు. ఈ 2 వచనాలు దేని గురించి రాయబడినవి అని మనం ఆలోచిస్తే, అవివేక స్త్రీలు ఫస్ట్, సెకండ్ దొంగ బోధకులు. ఆ వచనములో ఉన్న అర్థాలు అవి. ఒకసారి అది చదివేద్దాం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇల్లులోంచొచ్చి వారిని చెరపట్టుకుని పోయిన వారు వీరిలో చేరిన వారు. చాలు, చదివేశాం మనం. ఇందులో చెప్పబడుతున్న మాట ఏంటంటే, అవివేక స్త్రీలు ఉన్నారు, వారికి ఇళ్లల్లోనికి వెళ్ళి చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారంట. ఎవరు? దొంగ బోధకులు. వీళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్యం విషయమై వీళ్ళకి ఏమీ లేదంట, అనుభవ జ్ఞానము పొందలేని. మీరు బాగా ఆలోచించండి. వింటున్నారు కానీ వీళ్ళు ఏం చేసలేకపోతున్నారు? పొందలేకపోతున్నారు. అప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈ దొంగ బోధకులు వాళ్ళని ఏం చేస్తున్నారంట? ఇంట్లోకి వెళ్ళిపోతున్నారంట. ఇంట్లోకి వెళ్ళి చెరపట్టుకుని వాళ్ళని వేసుకెళ్తున్నారంట, తీసుకెళ్ళిపోతున్నారంట. ఇది మనం ఇప్పుడు ఆలోచించిపోయేది. మొదటిగా పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని కోరుకున్నారు. ఇందులో సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈయన చెబుతున్నటువంటి వివరణ ఏంటంటే, పౌలు గారు చెబుతున్న వివరణ, వివేకము లేని స్త్రీలు ఉంటారు, వాళ్ళు అవివేకంగా ఉంటారు, వాళ్ళని వీడ్చుకెళ్ళడం కాదు, వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళిపోయి సత్యవాక్యం వాళ్ళు వింటున్నా సరే ఈ అబద్ధ వాక్యం చెప్పి వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి లాక్కెళ్ళిపోతున్నారు అని చెప్పి తర్వాత ఎన్నే ఎంబ్రి అని వారి గురించి వివరిస్తాడు. మీకు అర్థముందా? ఇప్పుడు మనం ఆలోచించిపోయేది 6, 7 ఆ రెండు వచనాలు చాలా క్షుణ్ణంగా మనం ఆలోచిద్దాం. ఓకేనా? బాగా ఆలోచిద్దాం. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? తప్పుడు బోధకులు ఎంత సత్యవాక్యం వింటున్నా సరే అవి నేర్చుకోలేని అవివేక స్త్రీలు. అక్కడ అలాగే ఉందా? నేను చెప్తున్నానా? ఉందా? అలాగే ఉంది కదా? ఆ మాట మరలా చదవండి. అది కాదు, ముందుకెళ్ళి సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని. చూడండి, ఎప్పుడూ పొందలేని. వింటున్నా సరే, పైన ఏం చదవాం? ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నా సరే ఎప్పుడూ పొందలేకపోతున్నారండి వీళ్ళు. అర్థమైంది? అర్థం కాలేదు మీకు? వీళ్ళ మధ్యన వినిపించబడుతున్న ఏ వాక్యం? సత్యవాక్యమే. ఎప్పుడు ప్రకటించబడుతుంది అది? ఎల్లప్పుడూ. అంటే ఎప్పుడూ వీళ్ళకి సత్యవాక్యం వినిపించబడుతుంది, కానీ ఆ సత్యములో ఉన్నటువంటి సారాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు?
పొందలేకపోతున్నారు కాబట్టి, ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళు ఇళ్లల్లోనికి వచ్చి ఏం చేస్తున్నారు? చొరబడి, చెరపట్టి తీసుకెళ్ళిపోతున్నారు. మీకు అర్థమవుతుందా? చొరబడి, చెరపెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. ఇదే మనం ఇప్పుడు ఆలోచించిపోయేది. ఎందుకు ఇలా పౌలు గారు రాయవలసిన అవసరత వచ్చింది? స్త్రీలనే ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశాడు అపోస్తలుడైన పౌలు గారు? స్త్రీల పట్ల ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? పురుషులు లేరా? అంటే మీరు బాగా ఆలోచిస్తే, ఎక్కువగా సంఘాల్లో కానివ్వండి, మీటింగ్‌లో కానివ్వండి, ఆ! ఎక్కడైనా సరే ఎక్కువగా వాక్యాన్ని వినేది ఎవరుంటారు? స్త్రీలు ఎక్కువుంటారు. ఈ స్త్రీలు ఏం చేస్తున్నారంటే, వినడమే కాదు, మీకేం కావాలో తెలుసా? సత్య విషయమైన అనుభవాలు కావాలి. సత్యమైన వాక్యమనే లోతుల్లో అనుభవాలు కావాలి. వాక్యం వేరు, సత్యం వేరు. సత్యవాక్యం వేరు, భిన్నమైన సువార్త వేరు. వీట్లి విషయం మీకు అనుభవం కావాలి. స్త్రీల గురించే ఎందుకు మాట్లాడుతున్నాడని మీరు బాగా ఆలోచిస్తే, ఇశ్రాయేలులు ఇశ్రాయేలులు పాపం చేయకూడదని దేవుడు బోధిస్తే బాషాను ఆవుల్లాగా అడవుల్లో తిరుగుతూ స్త్రీలు ఏం చేస్తున్నారో తెలుసా? మాకు మందు తీసుకురండి, మేము తాగుతామని వారి యజమానులకు ఆజ్ఞాపిస్తున్నారు ఇశ్రాయేలులో స్త్రీలు. ఎక్కడుంటది ఆ మాట? చాలా సార్లు చెప్పాను. ఎక్కడుంటదది? హోషేయ గ్రంథం గాని, ఆమోసు గ్రంథం గాని 2 తీయండి చెప్తాను. త్వరగా. తీశారా? బాషాను ఆవులారా అని ఉంటది చూడండి. 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. షోమ్రోను పరమతునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బేదలను నలగొట్టువారులారా, మాకు పానము తెచ్చి ఇవ్వడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించండి. మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ సరైన వివరంలోకి వెళ్తే అర్థం ఏంటంటే, అక్కడ స్త్రీలు, భార్యలు మాట్లాడుతున్న మాట ఏంటని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, మాకు పానము తెచ్చి ఇవ్వండి అంటే, ఇశ్రాయేలులో కూడా ఎక్కువగా పాడైపోయినటువంటి భాగాలు ఎవరంటే స్త్రీలు. ఎవరండి? స్త్రీలు. మరలా ఇశ్రాయేలులో అందరినీ పాపంలో పడేయడానికి ఒక స్త్రీ కారణం. ఇశ్రాయేలులు పురుషుల్ని చచ్చిపోవడానికి కూడా. ఆవిడ పేరే, ఏం పేరు చెప్తాం? సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఏం చెప్తాం? కొజ్బీ. అవును కదా? ఎందుకు స్త్రీలని ఫోకస్ చేసి పౌలు గారు మాట్లాడుతున్నాడు అని ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఆది నుంచి కూడా వింటారు, వాటి మీద అనుభవ జ్ఞానం పొందుకోలేరు. వింటారు, వినింది వాళ్ళు ఏం చేస్తారో విడిచిపెట్టేస్తారు. వింటారు, విన్నది వ్యర్థమైపోయేలాగా వారు ఏం చేస్తారు? ప్రవర్తిస్తారు. నువ్వు ఇంత సత్యవాక్యాలు చెబుతున్నావు కదా తిమోతి, ఆది నుంచి కూడా ఆది నుంచి కూడా స్త్రీలు ఏం చేస్తున్నారంటే వింటున్నారో విడిచిపెట్టేస్తున్నారు, వింటున్నారో విడిచిపెట్టేస్తున్నారు, వింటున్నారో విడిచిపెట్టేస్తున్నారు. ఇప్పుడున్న నీకు నేను పరిచర్య అప్పగిస్తున్న ఈ కోణంలో స్త్రీలు కూడా అలాగనే చేస్తున్నారు. సత్యవాక్యం వింటున్నారు, ఎవరైనా అబద్ధ బోధకుడు వస్తే వాడు వెంట ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారని ధర్మశాస్త్రం సంగతులన్నీ ఎత్తి పట్టుకుని ఇది రాస్తూ ఉంటాడు అనమాట. ఉదాహరణకి మనకి ఇక్కడే ఫ్యాక్టరీ కాడ ఒకటి పెట్టారండి. ఏం పెట్టారు? ఫ్యాక్టరీ గారు ఏం పెట్టారు? దాబా. దాని పక్కన ఏం పెట్టారు? వైన్ షాప్ కూడా కాదమ్మా, ఇంకో ప్రార్థన అది పెట్టారు అక్కడ. ఏంటిది? అది మీరేటి వైన్ షాప్ గురించి చెప్తున్నారు ఆడవాళ్ళు? ఏం పెట్టారు? స్వస్థత సాలెట్టారు. అక్కడికి ఎక్కువ పరిగెట్టుకెళ్ళేది స్త్రీలా పురుషులా? నెంబర్ 1. అవునా కదా?
ఇప్పుడు సత్యం ప్రకటించే సేవకుల కష్టం, అసత్యాన్ని బోధించే ఆ! సేవకుల్లో ఎవరికి ఎక్కువ కష్టాలుంటాయి? చెప్పండి, ఎవరికి ఎక్కువ కష్టాలుంటాయి? అక్కడున్నవాడు ఏం మీ ఇంటికొచ్చి పిలవడో, మీ ఇంటికొచ్చి ఏం ప్రార్థన చేయడు, మీరు ఎలాగున్నారని అడగడు. అక్కడ ఇలా కూర్చొని ఇలాగా రండి. ఏం చేస్తారు మీకు? అని అనౌన్స్‌మెంట్లు చేస్తాడంతే. ఎక్కడికి మీరు పరుగులెత్తుకొని ఎళ్ళిపోతారు? ఎక్కడికి పరిగెత్తుకెళ్తారు? 6 వారాలెళ్ళింది. ఏడో వారం ఎళ్లి నేను బలపడిపోతాను అని ఆళ్ళు చెప్పిన మాటలకి వినేసెళ్తే, ఏడో వారం ఎళ్ళేలోపు భర్త చచ్చిపోయాడు. ఏం చేయాలప్పుడు? మరలా కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎళ్తావు. ఎళ్ళిన తర్వాత అంటాడు, "ఆ ఏడో వారం కూడా నువ్వు కంప్లీట్ చేసేయవలసిందమ్మా. నీ పాపమే నీకేమొచ్చేసింది? అడ్డొచ్చేసింది. అందుకే నీ కుటుంబం ఏమైపోయింది? చీకటయిపోయింది." ఇక్కడ దొంగ బోధకులు కష్టపడవలసిన పని లేదు. ఏదో సాకు చెప్పి ఏం చేస్తారో తప్పించుకుంటారు. ఇక్కడ సత్యాన్ని బోధించి మనం ఎలా ఉండాలంటే స్వస్థశాలకు పరిగెట్టేది ఈళ్ళే. వాళ్ళకి అనుకూలంగా బోధ ఎక్కడ చెప్తే అక్కడ పరిగెట్టేది ఈళ్ళే. చర్చి నిండా ఉండేది ఈళ్ళే. చెప్పండి. ఈళ్ళుంటార్రా బాబు! ఈళ్ళతో చాలా జాగ్రత్తగుండాలి. వీళ్ళకి వివేకం ఉండదు. ఎలా ఉంటారు? ఎలా ఉంటారంట? అవివేకంగా ఆలోచిస్తారు. అవునా కదా! స్వస్థతలకు పరిగెడతారు. మీరు బాగా ఆలోచించండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నప్పుడు స్వస్థతశాలకు పరిగెట్టవలసిన పనేముంది? స్వస్థతశాలలు కట్టాలని బైబిల్‌లో ఎక్కడన్నా ఉందా? సువార్త ప్రకటిస్తుంటే స్వస్థత చేశారా? చెప్పండి. అవసరమైతే స్వస్థత చేశారు. మీరు సెపరేట్‌గా అక్కడ సువార్త ఉండదు, స్వస్థత ఉందని గాని అక్కడికి ఏం చేస్తారు? పరిగెడతారు. నంబర్ 1. నంబర్ 2, ముదునుడు పోవడు ఎన్ని వారాలెళ్ళాలి? 7 వారాలెళ్ళాలి. మొదట ప్రార్థన ఎన్నింటికి జరుగుతది? ఎన్నింటికి జరుగుతది చెప్పండి? 7కి జరుగుతది. మొదట ప్రార్థనకే అందుకోవాలని అందరూ ఎన్నింటికి బయలుదేరతారిక్కడ? ఎన్నింటికి బయలుదేరతారు? 6కో, 4కో బయలుదేరతారు. అవునా గదా! నెత్తు నోరు కొట్టేసుకొని 10 గంటలకల్లా ప్రార్థనలో ఉండండే అని చెబుతుంటే 10 గంటలకి ఇక్కడ ప్రార్థనలో ఉండేది ఎవరు? నంబర్ 1 ఉన్నారా? అక్కడ ఎన్నింటికి ఉంటాం మన ప్రార్థన? ఎన్ని గంటలకు ఉండాలి మొదటి ప్రార్థనకి? స్వస్థతకున్న విలువ సువార్తకుందా? చెప్పండి. ఉందా చెప్పండి. ఈయన స్త్రీలను మెన్షన్ చేసి మాట్లాడడానికి ఎన్నుపోటు ఏళ్ళే. స్వస్థతకున్న విలువ సువార్తకుందా? స్వస్థత ప్రార్థనకేమో 7 గంటల ప్రార్థనకేమో ఎన్ని గంటలకెళ్ళిపోతారు? 5, 6కి బయలుదేరి వెళ్ళిపోతారా? సువార్త ప్రకటించే స్థానంకైతే ఎప్పుడెళ్తారో ఎప్పుడెళ్ళినా పర్వాలేదు. అవునా కదా! సత్యం కోసం వచ్చేవాళ్ళు చెప్తున్నాను నేను. సత్యం ప్రకటించే బోధకులు ఎన్ని కష్టాలుంటాయో చెప్తున్నాను మేము. 10 గంటలకు రండి అనంటే అసలు ఎప్పుడు కూడా ఆ మాట పట్టుకొని అలాగ వెళ్ళిపోవాళ్ళుంటారా? ఉండరు. స్వస్థత సాల్లోంకి అలా కాదు. మీరు 10 గంటలకల్లా అక్కడ ఉండాలంటే 2కి లేపేద్ది ఈడ్ని. ఎన్నింటికి లేపేద్ది? 2కి లేపేద్ది. అంటే స్వస్థత అయిపోద్ది. ఏమైపోద్ది? అంటే దానికున్న విలువ దీనికివ్వట్లేదు. వాళ్ళ ఇంట్లోకెళ్ళి చొరబడిపోతున్నారు, లాక్కొచ్చేస్తున్నారంటే అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థనకెళ్తావు స్వస్థలేంటో తెలుసా? ఇదిగో నీ భర్త మాట ఇంటలేదా? ఇదిగో నీకు మోసంకొచ్చిందా? ఇక బ్లడ్ పడిపోతుందా? ఇదిగో ఇయన్నిట్లికి 2 ప్రార్థనలు రా అయ్యగారు స్వస్థతశాలకని. చిన్న అనౌన్స్‌మెంట్ ఉంటది నీకంతే. ఏం చేస్తావు ఈ చిన్న అనౌన్స్‌మెంట్‌కి? ఎంత విలువిస్తావు నువ్వు? ఎంత విలువిస్తావు? చాలామంది, చాలామంది మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు బాబోయ్! అని అంటారు. పెళ్ళయిపోయిన తర్వాత, పెళ్ళయింది కదా! నా భార్యను తీసుకొని 10 గంటలకే ప్రార్థనలో ఉండాలి అని తీర్మానం ఎవరికైనా ఉంటదా? ఉండదు. పిల్లలు లేరు. పిల్లలిచ్చిన తర్వాత నా పిల్లలతో కలిసి నేను 10 గంటలకే ప్రార్థనలో ఉండాలి అని తీర్మానం ఉంటదా? ఉండదు. అవును కదా! అందుకనే సేవకులు కూడా ఏం చేస్తారంటే 10 గంటలకొచ్చి బ్యాచ్ ఉంటారు. ఈ 10 గంటలకొచ్చే వాళ్ళకి 10-11 వరకు. 11 గంటలకొచ్చి బ్యాచ్ ఉంటారు. ఈ 11-12 వరకు. 12 గంటలకొచ్చి బ్యాచ్ ఉంటారు. ఈ 12-1 వరకు. పెడతారా? పెట్టరా? పెడతారా? పెట్టరా? ఇయన్నీ వాక్యం ప్రకటించే చోట ఉంటాయి రూల్సు. ఎక్కడుంటాయి? 7 గంటల స్వస్థ ప్రార్థన, 9 గంటలకి తైలం ప్రార్థన, 11 గంటలకి చెప్పండి అగ్ని ప్రార్థన, 12 గంటలకి ఈ ప్రార్థనలనేవి ఏం చేయాలి?
దేని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది? స్త్రీలకు ఉంటుంది ఇలాగా. చెప్పండి, స్త్రీలకు ఉంటుందా ఇలాగా? చెప్పండి, ఉంటుందా? మీకు బాధ్యత ఉంటుందా? చెప్పండి. ఆదివారం విలువ ఇవ్వాలని వివేకం మీకుంటాదా? చెప్పండి. మీరు ఇలా గట్టిగా నిలదీసి అడిగితే ఈ చర్చిలో సరిలేరు జనం. ఇంకో చర్చిలోకి ఈ పాస్టర్ గారు ఏం లేరు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అండి. ఎవరికి ఉండవా ప్రాబ్లమ్స్? ఎవరికి ఉండవా ప్రాబ్లం? మొన్న పాపం ఆదివారం మానేసి పాపం ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు. నేను బాధపడుతూనే ఉన్నాను. పాపం తేజు వాళ్ళు ఫోన్ చేసి పాపం ఏడుస్తుంది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వెళ్ళిపోయాం, మీకు చెప్పకుండా వెళ్ళిపోయాం, చెప్పకుండా వెళ్ళిపోయామని ఏమనుకోవద్దని చెప్తున్నప్పుడు అది నాకే తెలుస్తుంది. ఉన్న మీకు తెలుస్తుందా? చెప్పండి, మీకు తెలుస్తుందా? ఆమె సమర్పణ ఏంటో ఎవరికి తెలుస్తుంది? ఆమె ఎవరికి తెలుస్తుంది? ఆమెకి తెలుస్తుంది సమర్పణ. అలా నేను అన్నాను, అప్పుడు అన్నాను, నిన్ను చూశాను, చచ్చిపోయారు ఎవరు తెలుసా? హెడ్ కానిస్టేబుల్, మన ప్రేయర్కి వచ్చేవాడైనా పరదేశ్ గారిని చూశానమ్మా. ప్రార్థన మానాలంటే ఏంటంట, రిక్వెస్ట్లు పెట్టుకుని నేను ఉంటేనే మానేవాడమ్మా అని నేను ఏం చేశాను తెలుసా? సంతోషపడ్డాను. మళ్ళీ ఇలాగన్నాను అనుకో, తేజుని హైలైట్ చేశారంటారు. వివేకంతో ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? తర్వాత రాత్రికాల సమయంలో కొన్ని రిక్వెస్ట్ వచ్చినాయి నాకు. మన చర్చ్ మెంబర్సే, నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను రాలేదు, నా కోసం ప్రార్థన చేయండి. చూడండి, సత్యవాక్యం అర్థమైన వాళ్ళు ఇలా రిక్వెస్ట్ ఉంటుంది. వాళ్ళు వివేకంగా ప్రవర్తిస్తారు, అవివేకంగా ఉండరు. ఏం చేస్తారు తెలుసా? వివేకముతో ఉంటారు, వివేకంతో ఉంటారు. వివేకంతో ఉన్నప్పుడు ఏం చేస్తారో అది అంతెందుకు. సపోజ్ ఈ నలుగురిని వాక్యం చదవమంటున్నాను నేను. ఎవరిని? ఒకసారి ఎఫ్సిబాగ్ మైక్ ఉండి, నలుగురిని వాక్యం చదవమంటున్నాను నేను. చదవమంటున్నాను లేదా? చదవమన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఆ నలుగురినే వాక్యం చదవమన్నారు, నలుగురినే వాక్యం చదవమంటున్నారు, మమ్మల్ని వాక్యం చదవమన్నారు ఏంటండి అని ఫీలింగ్స్ ఉంటాయి, ఉండవా? ఈ ఫీలింగ్స్ అని ఎవరిలో తగలడతాయి ఫస్ట్? ఒకసారి ఆవిడ మైకే ఉండ, అమ్మ నువ్వు వాక్యం చదవడం వల్ల నువ్వేమన్నా బలపడ్డావా ఇక్కడికి వచ్చిన తర్వాత? చెప్పు, మైకిలో చెప్పు. చదవడం వల్ల బలపడుతున్నావా? ధైర్యం వచ్చిందా? ఏమొచ్చిందా? రాలేదా? చెప్పు, చెప్పమ్మా. హలో. వాక్యం చదువుతాం వల్ల నువ్వు ధైర్యంగా ఉంటున్నావా? వాక్యం చదవడం వల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది, ఇంకా ఆసక్తి కలిగి ఉన్నాను నేను ముందుకి సాగాలని. ఎక్కువగా ఆసక్తి అయితే నాలో ఉంది. వెరీ గుడ్. ఇలా చేయడం వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను కూడా. వెరీ గుడ్ నాన్న, కూర్చో. థ్యాంక్ యూ. చక్కగా చప్పట్లు కొడతారు. ఈ హృదయంలో కొట్టండి, ఒళ్ళు దగ్గరెట్టుకుని ఎవరైనా సరే. మీకు అర్థముందా? మొన్న నేను రోడ్డు అంటే వెళ్తుంటే ఆ రోడ్డు మీద చెప్తున్నారు కొంతమంది, ఆ అమ్మాయి వాక్యంలో బలపడుతుందంట, మీరు ముందుకు వచ్చి చదివిస్తున్నారంట, తన వల్ల చాలా బలపడుతుంది, చాలా సరి చేసుకుని నిలబడుతుందంట అని. ఇలా బలపడుతున్న ఆమెకి వెనకాల ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు? ఆవిడని ముందెడుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? ఏమన్నా ఇక్కడ బలిపీఠం ఉన్నవాడు పక్షపాతంతో అసలా ఉండకూడదు. ఉంటే ఎవరికి శిక్ష? ఓ తిమోతి, అవివేక స్త్రీలు ఉన్నారు, వాళ్ళు మన చర్చ్ మెంబర్సే, నీ దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు మాటలు స్వస్థతల గురించి చెబితే వాళ్ళు ఈడ్చుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏమి లేదు, సరైనటువంటి సత్య విషయమైన ఏం చేయలేదంట, అనుభవజ్ఞానం లేదు. ఒకసారి నువ్వు నిలబడమ్మా, మౌనికి ఒకసారి నిలబడి. నువ్వు ఎందుకు చెప్తానంటే, చెప్తాను, అసత్యం చెప్పే సేవకులు కష్టాలు ఎలాగుంటే ఒకసారి నిలబడి చెప్తా. మొన్న వాళ్ళ ఇంటికాడ ప్రేయర్ పెట్టుకుంది. ప్రతి ఒక్కరి ఇంటికి ప్రేయర్కి ఎన్నింటికి వెళ్తావు నువ్వు? నేను 5ంటికి 6ంటికి వెళ్ళిపోతాను. మా ఇంటికి అందరూ వచ్చేటికి ఎంత లేట్ అయిపోతుందో నన్ను అడుగుతుంది. అప్పుడు నేను ఏం చేయాలి? అన్నా అనలేదా? కూర్చో. అప్పుడు నేను ఏం చేయాలి? ఈ కష్టాలు ఎవరికి ఉంటాయి? అందరి ఇంటికి ముందే వస్తుందా? ఇంగిత జ్ఞానముతో మా ఇంటికి ముందు వస్తుందని ముందు బయలుదేరాలి అని వివేకం ఉందా? మీకు అడుగుతాను డైరెక్ట్గా. మీకు అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. కొంతమంది బయలుదేరిపోతారు, కొంతమంది బయలుదేరరు, కొంతమంది ఆటో వచ్చిన తర్వాత స్నానం చేస్తారు. మీకు వివేకం ఉందా? అవివేకంతో ప్రవర్తిస్తున్నారా? సంఘంతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఇది వాక్యం కాదు కానీ. ఏముంది చెప్పండి, ఏముంది? ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వాళ్ళకి బోధిస్తున్నామే,
వాళ్ళకి మనం వినిపిస్తున్నామే. కానీ తిమోతి ఏంటి తెలుసా? వాళ్ళ మనసులో ఏముంటాయో అవి చెప్తున్నాడు ఫస్ట్. ఆ మనసులో ఏముంటాయో అవి చెప్తున్నాడు ఫస్ట్ చూడండి. ఏంటి తెలుసా? 6 వచనం చదవండి. 6 వచనం స్టార్టింగ్ చదవండి. పాప భరితులై, గుర్తుపెట్టుకోండి. పాప భరితులై. ఫస్ట్ ఏంటంట? పాప భరితులై. అంటే చూడండి, బాగా ఆలోచిస్తే అవివేకంతో ఉన్నవాళ్ళు ఫస్ట్ పాపానికి లోనవుతారు. ఏంటంట? పాపాలకు లోనవుతారు. పాపం ఏంటి తెలుసా? గుర్తుపెట్టుకోండి. పాపం అంటే ఏంటి? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటది. ఒక సహోదరుడు లేనప్పుడు ఆ సహోదరుడు కోసం మాట్లాడుకుని అతన్ని ద్వేషించడమే పాపం అని ఉంటది. నోట్ దిస్ పాయింట్ వినాలి మీరు. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ మీ హృదయాల్లో ఏముంటది? వాళ్ళ హృదయంలో పాపం నిండిపోయింది. పాప భరితులై. ఎవరంట? పాప భరితులై. అంటే పాప భరితులు అంటే అర్థం ఏంటి? పాప భరితులై అంటే అర్థం ఏంటి? ఒక అద్భుతమైనటువంటి ఒక పాట, ఒక ఒక విలువైనటువంటి ఓట్స్‌ని పెట్టాడండి. ఇందాకే నేను అది చూసాను గ్రూప్‌లో. ఏంటి తెలుసా? ఏంటి తెలుసా? మీరు బాగా ఆలోచిస్తే నేను చూసాను అది. అద్భుతమైన మాట. ఏం మాట అంటే, నేను అది గ్రూప్‌లో కూడా షేర్ చేశాను. అతి పెద్ద పాపం ఏంటంటే ప్రపంచంలో అతి పెద్ద పాపం ఏంటంటే దేవుని స్థానము వేరే వారిలో పెట్టి, దేవుని స్థానంలో వేరే వారిని పెట్టుకోవడమే ప్రపంచంలో అతి పెద్ద పాపం అన్నాడు. హృదయంలో ఏం పెట్టుకోవాలి? దేవుణ్ణి పెట్టుకోవాలి. సండే అనేటప్పుడు నీకు ఏం గుర్తుకు రావాలి? ఎప్పుడు గుర్తుకు రావాలి నీకు? ఎప్పుడు గుర్తుకు రావాలి నీకు? ఎప్పుడు గుర్తుకు రావాలి? శనివారం నైట్ గుర్తుకు రావాలి. మీకు అర్థమవుతుందా? స్వస్థతా ప్రార్థన అని ఎప్పుడు గుర్తుకొస్తుంది నీకు? ముందు రోజు గుర్తుకొస్తుందా? ముందు రోజు గుర్తొచ్చింది కనుక ఎప్పుడు లేస్తావు నువ్వు? తెల్లవారుజామున లేస్తావు. లెగిస్తా లేగవా? పెళ్ళున్నా సరే తెల్లవారుజామున లెగిస్తావు. ఎందుకంటే పాపభరితులై, హృదయంలో పాపం ఉంటే సత్యవాక్యాన్ని ఆపేస్తుంది అది. హృదయంలో పాపము నిండిపోతే పాపభరితులై, తర్వాత నెక్స్ట్ నానా రకమైన విధములైన దురాశ వలన నడిపింపబడుతున్నారు. వీళ్ళు సత్యవాక్యాన్ని అంటున్నారు, లోపల నానా విధమైన దురాశ ఉంది. ఏంటి దురాశ? దురాశ అంటే ఏంటి? ఏమండి, పాప భరితులు అంటే ఏంటి? పాపానికి లోనైపోయారు వాళ్ళు. ఎప్పుడు హృదయం పాపంగానే ఆలోచిస్తారు. మీకు మాట చెప్తున్నాను వినండి. 10 గంటలుగా బయలుదేరి వచ్చేవాళ్ళు 12 గంటల ప్రార్థనకు వచ్చే వాళ్ళ గురించి ఏం మీరు కామెంట్ చేయకండి. నెంబర్ 1, మీరు 10 గంటలకు మీరు బయలుదేరి వస్తున్నారు కాబట్టి మీ ప్రవర్తనని, మీ జీవితాన్ని మీరు ఏం చేయాలి? కాపాడుకోండి. అవతలోల మీద మీరు కామెంట్ చేయడం వల్ల మీరేమవుతున్నారో తెలుసా? పాప భరితలు. మీ భక్తిని మీరు కాపాడుకోండి. ఆ భాగ్యం మీకు ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఆ భాగ్యాన్ని దేవుడు ఏం చేశాడు? మీకు ఇచ్చాడు. 10 గంటలకు కాదు, 6 గంటలకు వచ్చి ప్రార్థన చేసుకోండి. మీకు అర్థమైందా? బాగా ఆలోచించండి. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, ఇది కవర్ చేయడానికి కాదు కానీ, ఉదయం 7 గంటలకు వచ్చిన వాడికి అదే జీతం, పని ముగించేసేటప్పుడు 9 గంటలకు పని ముగించేస్తే 8 గంటలకు వచ్చేవాడికి కూడా అదే జీతం. జీతం ఇచ్చేవాడు ఆయన. నీకేంటి బాధ? నువ్వు కూడా ఎవరు నువ్వు? పనోడివే కదా, పని మనిషే కదా నువ్వు, అవునా కదా? నీకు జీతం ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు. ఆయనకి జీతం ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు. అందుకనే సేవకులు కూడా ఆలోచించి వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన మాట అంటలేదని కొంతమంది 10ంటికి వచ్చి వాళ్ళు 11 దాకా, కొంతమంది 11ంటికి వచ్చి 12 దాకా, 12ంటికి వచ్చి 1 దాకా కొంతమంది అని ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు విడిపోకుండా ఏం చేస్తారో కాపాడుకుంటారు. ప్రతి చోట ప్రార్థన జరిగినప్పుడు అందరూ ఉండాలనుకుంటాను నేను. చాలామందికి ఫోన్ చేస్తాను నేను. చాలామందికి ఖచ్చితంగా రావాలని చెప్తాను నేను. నీకు బాధ్యత ఉంటే లేటుగా వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి నీ ప్రాబ్లం ఏంటని ఎప్పుడన్నా వివేకంతో ఆలోచించి అడిగావా? బతిమలాడుకున్నావా? రిక్వెస్ట్ చేసుకున్నావా? చేసుకున్నావా? కుటుంబాల్లో అయితే అడ్జస్ట్ అయిపోతాం. మొన్న ఒకళ్ళ గురించి చెప్పాను కదా, ఇద్దరు కలిసిపోయారని. ఆళ్ళు కలిసిపోకముందు వారి అత్తమ్మ వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసా? అది రావడానికి వీల్లేదు, అది ఇది అవ్వలేదు, అలాగలాగని మాట్లాడేశారు. వెళ్ళి ఆ పక్కన కూర్చున్న తర్వాత ఎలా కలిసిపోయారో తెలుసండి? ఎలా కలిసిపోయారో తెలుసా? టీలో నుంచి పాలు బయటకు తీయగలమా? అలా కలిసిపోయారు. అప్పుడు మాట్లాడింది ఎవరు? ఈళ్ళే. ఇప్పుడు కలిసిపోయింది ఎవరు? కుటుంబాల్లో ఐక్యత ఉంటుంది. మీకు అర్థముందా? ప్రార్థన వచ్చేటప్పటికి అవివేకం. వివేకం మీ గురించే మాట్లాడుతున్నాను.
వివేకం నానా రకమైన దురాశల చేత ఏం చేస్తారంట? మీరు దేని చేత నడిపింపబడుతున్నావు నువ్వు? దేని చేత నడిపింపబడుతున్నావు? దురాశ. నవ్వు కూడా ఒక మాట చెప్తాను వినండి. మీ భర్తలు ఆరోగ్యంగా ఉండాలని పైన టైటిల్ పెట్టి కింద అంటున్నారు. ఏమన్నారు తెలుసా? నవ్వుకోవడానికి చియా ఎర్లీ మార్నింగ్ ఏంటి తెలుసా? సియాస్ పెట్టండి. తర్వాత ఇంకేంటి తెలుసా? ఆ, కాయ ఉంటుంది కదా, ఏంటది అది? సెలవు చేత కాయ తింటారు. కీర దోసకాయ పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అని చెబుతున్నారు మీ భర్త ఆరోగ్యం ఉండాలంటే. కింద కామెంట్లు ఏం పెట్టారు తెలుసా? మీ భర్త ఆరోగ్యం ఉండాలంటే ఫ్రిడ్జ్ ఈఎంఐ లేకుండా చూసుకోండి, ఇంటి ఈఎంఐ లేకుండా చూసుకోండి. మీ భర్త ఆరోగ్యంగా ఉండాలంటే అది కావాలి ఇది కావాలని వాళ్ళని పీడించకండి. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా నీ భర్తను చూసుకుంటే నీ భర్త ఎలా ఉంటాడో. ఏది వాస్తవం ఇందులో? అర్థమైంది, అర్థం కాలేదా? ఏ ఈఎంఐ లేకుండా ఉంటే నీ భర్త ఆరోగ్యంగా ఉంటాడని కింద కామెంట్లు. ఈ ఆరోగ్య చిట్కాలు చెప్పేవాళ్ళు ఏమో తెలుసా? ఎర్లీ మార్నింగ్ నీ భర్త లెగ్గానే ఏం చేయాలి? కీర దోసకాయ చెక్కేసి పెట్టేయి, బాదం గింజలు నానబెట్టి పెట్టేయి. అర్థమవుతుందా? ఇందులో రెండు వాస్తవమే. ఆరోగ్యపరంగా తినాలి. చూడండి, దురాశలు ఉన్నాయి ఇంకేం చేస్తే తెలుసా? నడిపించబడిపోతాయి. లేనిపోనివి అప్పు చేసుకొని వేసుకోవాలి. ఇంటి పక్కోళ్ళు ఇల్లు కట్టేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? ఈ లేనిపోని దురాశల చేత నడిపింపబడి ప్రాబ్లమ్స్ మనమే ఏం చేసుకుంటాం తెలుసా? క్రియేటివ్ చేసుకుంటాం. ఈ స్త్రీల్లో ఉంటే లక్షణాలు ఉంటాయండవా? మళ్ళీ నవ్వుకుంటాగా చెప్తున్నాను అనండి. వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ అంటారు, అవునా? మిక్సర్ తర్వాత ఏంటి? మిక్సీ గ్రైండర్ అంటారు. ఒకటి చూసారో చూడలేదో, బాగా డబ్బుండి ఒళ్ళున్న పిల్లల్ని తీసుకెళ్ళి జిమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళతో జిమ్లో ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు. ఎలా తెలుసా? బట్టలు ఉతుకుని. ఇంకో ఎక్సర్సైజ్ ఏంటి తెలుసా? రుబ్బురోలు తిప్పినట్టు. నిజం. ఇంకో ఎక్సర్సైజ్ ఏంటి తెలుసా? బాగా ఆలోచించండి. కుండలు తోమినట్టు. సేమ్ ఇదే. వాళ్ళు పని మనుషులు ఎట్టుకోకపోతే వీళ్ళకి ఇంత ప్రాబ్లం ఉండదో. పని మనుషులు ఎట్టుకుని ఇంట్లో పని చేసుకోకపోవడం వల్ల వచ్చిన రోగాలు అని పెట్టారు టైటిల్ కింద. ఇక అర్థమైందా? అర్థం అవట్లేదా? ఇదివరకు శనికాల్లోనూ పచ్చడి నూరి అలాగలా సిదగొట్టి కారప్పొడి కూడా చేసి తీసేసిన తర్వాత వేడి వేడి అన్నం వేసి ఇలాగేసి చక్కగా గ్రైండర్ తిప్పుకొని బట్టలు కూడా ఎక్కడికో పట్టుకెళ్ళి మోసుకుని చెమటట్టి ఇలా పిండి ఆరేసి, మీకు అర్థమవుతుందా? పచ్చడి కూడా చేసి నప్పుడు బాగున్నారా తల్లులు? మిక్సీలు వచ్చాక, గ్రైండర్లు వచ్చాక, వాషింగ్ మిషన్లు వచ్చాక, ఏసీలు వచ్చాక బాగున్నారా? ఏమొచ్చాక బాగున్నారు చెప్పండి? ఆరోగ్య విషయంలో ఏమొచ్చాక బాగున్నారు? పనులు చేసుకున్నప్పుడు ఏం చేశారు? బాగున్నారు. వాళ్ళు అలా చేస్తుంటే కింద కామెంట్లు కూడా అలాగ ఉన్నాయి. అయితే భర్తలారా మీరు మిక్సీలు కొనకండి, వాషింగ్ మిషన్లు అమ్మేయండి. మీకు అర్థమవుందా? ఇందులో కూడా ఏది వాస్తవం? మీకు అర్థమైంది? ఏది వాస్తవం? రెండు వాస్తవమే. బాగా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే వివేకం ఉంటే మీరు ఏం చేస్తారు తెలుసా? సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం త్వరగా. 3వ వచనం త్వరగా చదవండి. సామెతల గ్రంథం 15:3. 24:3 అమ్మ. సామెతలు 24:3 చదవండి త్వరగా. జ్ఞానము వలన, చూడండి, జ్ఞానము వలన ఏంటంట? ఇల్లు కట్టబడినంటే అర్థం ఏంటి? ఈ ఇల్లు గురించి కట్టే కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడతలేదు. జ్ఞానం వలన ఏం జరుగుతుందంట? ఇల్లు కట్టబడును. వివేచన వలన స్థిరపరచబడేదేడి? ఇల్లు అంటే సంసారం, లేక కాపురం, లేక కుటుంబం. జ్ఞానముతో ఆలోచిస్తేనంట ఏం చేయబడుతుందంట? ఇల్లు కట్టబడుతుందంట. ఇల్లు అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొత్తగా పెళ్ళయిందనుకోండి, ఎవరికైనా పెళ్ళైనప్పుడు అమ్మ ఇంటికాడి నుంచి ఎక్కడికి వస్తారు? అత్తింటికి వస్తారు. అమ్మింటికాడి నుంచి అత్తింటికి వచ్చినప్పుడు అత్త బిహేవియర్ వెంటనే అమ్మలా ఉండదు, మామయ్య బిహేవియర్ వెంటనే నాన్నలా ఉండదు. ఇంకా కుటుంబస్తులు ఉన్న ఆడబడుసు కానీ ఎవరున్నా వాళ్ళ బిహేవియర్ మన ఇంటికాడ ఉన్నట్టు ఉండదు. వివేకమైన స్త్రీ ఏం చేస్తుందంటే జ్ఞానముతో ఆలోచించి అత్తని అమ్మ చేసుకోవడానికి ప్రయత్నం, మామయ్యని నాన్న చేసుకోవడానికి ప్రయత్నం, ఆడబడుసుని సిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం. ఎవరు చేస్తారు?
వివేకము కలిగిన స్త్రీ అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు చదవండి. జ్ఞానము వలన అంటే అర్థం ఏంటి? జ్ఞానముతో నీ మాట చాలా బాగుండాలి. ఇల్లు కట్టుకోవాలన్నా అదే మాట ఉంటుంది కదా. 15 కదా, 15 ఒకటో 14 ఒకటో. 3 రాలు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. 3 రాలు అంటే జ్ఞానం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు బాగా వినండి. అవివేక స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జస్ట్ మీకు అవుట్లైన్స్ నేను ఇస్తున్నానంటే ఏంటంటే, ఇదిగో జ్ఞానంగా ఉండాలి. వెంటనే అత్త అమ్మదవ్వదు. అమ్మ అవ్వాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? మన పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక చోట భార్య దొరికిన వానికి ఏం దొరుకునంట? మేలు దొరికినంటే ఒరే మేకు దొరుకును అన్నాడంట. ఒరే తప్పు చదువుతున్నావు అంటే వాక్యంలో తప్పు ఉందేమో కానీ నాకు దొరికింది మేకే అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును. వాక్యంలో అలా ఉందేమో కానీ నాకు దొరికింది ఏంటి? మేకే దొరికింది. కాబట్టి మేకు దొరుకుతుందంట. మేలు దొరికిందని అంటానండి. ఎందుకు ఆయన పాస్టర్ గారు అనంట. ఎంత బాగుంది ఆయన కూడా చూడండి. మీకు అర్థం ఉందా? ఇలా ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏంటంట ఇల్లు కట్టుకోవాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? ఇల్లు విషయంలోనే అంత జాగ్రత్తగా ఉంటే అలాగని ఈఎంఐ లేకుండా ఉంచకూడదండో. ఒక్కొక్క పనికిమాలి ఎదవ ఉంటాడు బాధ్యత లేకుండా భార్య మీదే భారం పెట్టేసి ఏ పని పాటలు చేసుకోకుండా ఉంటాడు. అలాంటి దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురు పత్రికలో, నీ పని మీద కొడతాను, నీ జాబ్ మీద కొడతాను, నీ ఆరోగ్యం మీద కొడతాను, నీ కుటుంబం మీద కొడతానని పురుషుడికి ఏం చేశాడు? హెచ్చరిక ఇచ్చాడే ఇవ్వలేదా? అంటే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కసారి అదే సామెతల గ్రంథం 30 అధ్యాయము లాస్ట్ 31 అధ్యాయము జ్ఞానవంతురాలు ఎలా ఉంటుంది? 26 వచనం చదువుతాం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఎవరు? ఇల్లుని కట్టుకోవాలి, ఇల్లుని కాపాడుకోవాలి. అత్తమ్మని అమ్మని చేసుకోవడం, మావిని తండ్రి చేసుకోవడం, బంధువులు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడబడుసులు లేకపోతే ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్త సంబంధులుగా మార్చుకోవాలంటే తన నోరు ఎలా తెరవాలి? ఒక స్త్రీ మాట్లాడిందంటే ఆ మాట చాలా వాల్యుబుల్గా ఉండాలండి. ఒక స్త్రీ నోట్లోంచి మాట బయటకు వచ్చిందంటే మావయ్య ఏంటి, అత్తమ్మ ఏంటి, తండ్రి ఏంటి, తల్లి ఏంటి, ఎవరైనా కూడా ఆశ్చర్యపోయేంత జ్ఞానముతో బయటకు రావాలి. అలాగొస్తున్నాయా జ్ఞానంతో మాటలు బయటికి? జ్ఞానముతో తన నోరు తెరుచును అంటే తను మాట్లాడితే అందరూ ఆలోచిస్తారంట, అబ్బా ఎంత తెలివితేటలుగా మాట్లాడింది. ఎస్తేరు, దెబోరా తన భర్తను ఎలా మార్చుకుంది? క్లోజ్ ఫ్రెండ్గా. తన ఫ్రెండ్ ఉన్నాడు బారాకును ఎలా మార్చుకున్నది? క్లోజ్ ఫ్రెండ్గా. జ్ఞానముతో ఆలోచించి తన నోరు తెరిచింది. వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఈమె న్యాయాధిపతిగా ఉంటే ఇశ్రాయేలును రక్షించడానికి ముందుకు వచ్చింది ఎవరు? జ్ఞానంతో మాట్లాడేది. యుద్ధానికి వెళ్దామంటే ఏమైనా మాట్లాడేది తెలుసా? మరి మీరు పురుషులు కదా, మరి దేవుడు మీకు విలువ ఇవ్వడు, మీకు క్యారెక్టర్ తక్కువ ఉంది, నాకు క్యారెక్టర్ ఎక్కువ ఉంది, మరి నేను క్యారెక్టర్ఫుల్గా ఉన్నాను, దేవుడు నన్ను న్యాయాధిపతిగా చేస్తాడు, మీకు విలువ ఉండదు, మీకు ఘనత రాదు అని ముందు ప్రిపేర్ చేసేసింది భర్తను. ఇంకొక ఆయన ఎవరు? బారాకును. ఇలా ఉందా? ఈ ప్రిపేరింగ్ ఉందా నీకు? ఒక స్త్రీగా ఈ ప్రిపేరింగ్ ఉందా నీకు? ఉందా? లేదు. ఇంకొక ఆమె ఎవరు? సిసేరాని చంపింది ఒక స్త్రీ. మీకు అర్థమైందా? గుడారాల్లో నివసించే వారు అందరిలో దీవెన పొందింది ఆమె. ఆ సిసేరా ఎవరు అంటే, ఎవరంటే ఇశ్రాయేలు నాశనం చేసేవాడు. అతన్ని చంపేసింది. ఎలా చంపేసింది తెలుసా? ఒక మేక తీసుకొచ్చి ఆయన కణతల్లో కొట్టేసింది, భూమికి దిగగొట్టేసింది, చచ్చిపోయాడు. అంటే ఆమె జ్ఞానముతో ఒక పని చేస్తే ఇశ్రాయేలుడికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నువ్వేం చేస్తున్నావు? జ్ఞానంతో ఏం చేస్తున్నావు? జ్ఞానంతో పక్కోళ్ళు ఏదో కొనుక్కుంటే తెలివితేటలుగా అది కొనిచ్చేసుకోవడం, పక్కోళ్ళు ఏదో కొనుక్కుంచుకోవడంలో తప్పు లేదంటున్నాను. కానీ నువ్వు చేసే పనిలో వాల్యూ ఉండాలి, నువ్వు చేసే పనిలో ఎలా విలువ ఉండాలి, నువ్వు చేసేది కుటుంబాన్ని కట్టుకునేలా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇల్లుని ఏం చేస్తారంట? కట్టుకుంటారు. ఈ సంసార విషయాన్ని ఇక్కడ సంఘంలోనికి వచ్చి అవివేక స్త్రీలు ఎందుకు అంటున్నాడు అంటే, వాక్యం వినే విషయంలో కూడా వీళ్ళు ఎలా లేరంట? వినేది విడిచిపెట్టేస్తున్నారు. గనుక వాళ్ళ పాప భరితులై ఉన్నారు. నానా రకమైన దురాశల చేత
నడిపించబడుతున్నారు. నెక్స్ట్ మాట ఆ! ఏంటంట? ఎల్లప్పుడూ చూడండి. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారంట. ఏమంటున్నారు? "ఓరి బాబు తిమోతి నీ దగ్గర ఎల్లప్పుడూ వింటున్నారు వాళ్ళు వాక్యం." నేర్చుకున్నారు వాళ్ళు? మీకు అర్థమైందా? ఎల్లప్పుడూ వింటున్నారు. ఏమి నేర్చుకుంటున్నారు? ఏమి నేర్చుకుంటున్నారు? మీరు బాగా ఆలోచించండి. చిన్న ఉదాహరణకే ఒక మాట మాట్లాడుకుంటే, మనం పెళ్ళైన 2, 3 ఏండ్లకే పిల్లలు లేరంటే గోలెట్టేసి ఏం జరుగుతుంది మీ విషయంలో కలయిక లేదా అని డిస్కషన్ చేసి హాస్పిటల్కి వెళ్ళండి చెక్ చేసుకుని నేను పరిశోధన చేస్తాం. వీళ్ళంట ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నారు. అంటే ఏంటి? నేర్చుకుంటా కూర్చుంటున్నారు. కానీ ఎలాగుంటున్నారంట? ఎలా ఉన్నారంట? వివేకం ఉందా? అవివేకంగా ఉంటున్నారా? మీరు ఎలాగున్నారు? ఎల్లప్పుడూ నేర్చుకొనుచు వాళ్ళ గురించి, మీ గురించి అనుకుంటారేమో, వాళ్ళ గురించి, మీ గురించి, నా గురించి, అందరి గురించి కూడా. ఎల్లప్పుడూ నేర్చుకొనుచు అంటే వినటం కూడా కాదు, నేర్చుకుంటున్నారంట. స్కూల్కి వెళ్తున్న వారు వినడానికి వెళ్ళకూడదు, నేర్చుకోవడానికి ఏం చేయాలి? వెళ్ళాలి. అలా సత్యవాక్యం విషయం వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. నేర్చుకోరా? కానీ ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడును చూసారా పొందలేకపోతున్నారంట. వింటున్నారు పొందలేకపోతున్నారు. దాన్నే ఏమన్నాడు తెలుసా? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. స్త్రీలనే ఉంది కాబట్టి స్త్రీల గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ వీక్ మాట్లాడుకోవాలి కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అవివేక స్త్రీలు వాళ్ళ సత్యవాక్యం వాళ్ళ హృదయంలో ఉంటే ఏ అబద్ధ వాక్యం వచ్చినా దానికి లోబడరు వాళ్ళు. అబద్ధ మాట మాట్లాడరు, అబద్ధంగా చూడరు, అబద్ధంగా వినరు, అబద్ధమైన పనులు చెయ్యరు. సత్యము కనుక వాళ్ళలో ఉంటాయి. కానీ వింటున్నారు కానీ ఏం చేస్తున్నారంట? ఆ సత్య శక్తిని వీళ్ళు ఏం చేసలేకపోతున్నారు? ఆశ్రయించలేకపోతున్నారు. ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి? నిలబడి వాక్యం చెప్పేయడం కాదు. అందుకునే ఎంబ్రీ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్లలోనికి చొరబడిపోతున్నారు. చొరబడిపోయి ఏం చేస్తున్నారంట? చెరపట్టి అన్నాడు అక్కడ మాట. చూడండి, చదువునాను త్వరగా. పై మాట చదవండి, 7వ వచనమే. అవివేక స్త్రీలు ఎండలోంచి వచ్చి వారిని చెరపట్టుకుని, చూసారా? చెరపట్టుకుని పోతున్నారంట. చెరపట్టుకుని పోవడం అంటే చిన్న విషయం కాదు. చెర అంటే అర్థం ఏంటి తెలుసా? ఇశ్రాయేలుల్ని బంధించి తీసుకెళ్ళిపోయినటువంటి బబులోనీలు కానీ, ఐగుప్తీలు కానీ, ఆ ఇశ్రాయేల్ని బాధ పెడుతున్న సందర్భాలు ఏమైతే ఉన్నారు చూసారా? అప్పుడు దాన్ని అన్నాడు ఇశ్రాయేలు ఎందులో ఉన్నారంట? చెరలో. అంటే టోటల్గా ఒక మాటగా చెప్పాలంటే సత్యవాక్యాన్ని వింటారు కానీ స్త్రీలు అబద్ధ వాక్యం అనే చెరలో ఉంటారు. అబద్ధ వాక్యం 2 మాటలు వినగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటి చేత వేడవబడి వెళ్ళిపోతున్నారు. తిమోతి అని చెబుతున్నాడు ఈ 2 వచనాల్లో. వినండి, ముగిద్దాం 15 నిమిషాలు విని. అంటే ఇక్కడ స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉండాలో అక్కడ ఏమన్నాడో, జ్ఞానముతో తన నోరు ప్రార్థన పాట పాడుతున్నావా? వాక్యం చదువుతున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళాలని సందర్భం వస్తుందా? ప్రార్థనకి వెళ్ళాలని సందర్భం వస్తుందా? ఏదైనా జ్ఞానంతో మీ నోరు ఏం చేయాలి? మీ నోరు చాలా వాల్యుబుల్ అమ్మ. మీ నోరు చాలా విలువైన మాటలు రావాలి మీ నోటంట. మీ మాట అలా బయటకు రాగానే పురుషులు భయపడుతూ ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? వినాలి. జ్ఞానముతో నోరు తెరవాలి. ఇక్కడ ఎంత జ్ఞానాన్ని ప్రకటిస్తున్నా సరే సత్య విషయమై ఏం పొందలేకపోతున్నారో, అనుభవ జ్ఞానం ఏం చేస్తున్నారు? పొందలేని స్త్రీలోకి చొరబడి వెళ్ళిపోతున్నారు. మీరు బాగా ఆలోచించండి. ఇన్ని వాక్యాలు చెప్తున్నాం కదా, ఇంత ఇలా వివరిస్తున్నాం కదా, ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా? 2 అట్టుపళ్ళు తినమ్మా నీకు గర్భఫలం వచ్చేద్దంటే ఏం చేస్తారు? మొన్న ఒక ఆవిడ ఒక చోట పాస్టర్ గారు అంట పక్కన మన విశ్వాసాలు అద్దుకుంటే పక్కిల్లో పాస్టర్ అమ్మ గారు ఆవిడ లోపల తీసుకెళ్ళి ప్రార్థన చేసి 2 అట్టుపళ్ళు ఇచ్చింది. గర్భఫలం వచ్చేద్ది నీకు, గర్భఫలం వచ్చేద్ది తినేని ఇచ్చిందంట. అప్పుడు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అట్టుపళ్ళు తెచ్చిన తర్వాత అవి ప్రార్థన చేసి ఇచ్చిన అట్టుపళ్ళని నాకు తెలదు.
ఈలోపు మా ఎదురుగుండా బంగారం మౌనిక వచ్చారు. మన పిల్లల్ని మనం చూసుకోవచ్చు కదా అని సిరకోట ఇచ్చేసాను నేను అట్టుపండు. సిరకోట వాళ్ళిద్దరు తినేశారు. అప్పుడు ఈవిడ అంటుంది, అవి మామూలు అట్టుపళ్ళు కాదు, పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేసి ఇచ్చింది, స్వస్థత అట్టుపళ్ళు, గర్భఫలం వచ్చే అట్టుపళ్ళు అంది. అవి మామూలు అట్టుపళ్ళు లాగానే ఉన్నాయి, మామూలు అట్టుపళ్ళే. ఆశీర్వాదం ఇందులో పెట్టేస్తున్నారు. మీరు కూడా ఎవరు నమ్ముతారు? గర్భం తెరవకపోతే దేవుడి మీద ఆధారపడు అంటే ఏం నమ్ముతారు మీరు? ఎక్కడ పరిగెడతారు మీరు? ఎక్కడ పరిగెడతారు? పరిగెట్టరా? నిజమా అబద్ధమా? ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న అడిగావు నన్ను ఏమని, లేకపోతే నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి నన్ను అడిగావు అనుకో, సత్యవాక్యం చెప్పేవాళ్ళైతే ఒకటి చెప్తారు, అబద్ధ వాక్యం చెప్పేవాళ్ళైతే ఒకటి చెప్తారు. అబద్ధ వాక్యం చెప్పేవాళ్ళైతే ఏం చేస్తారు, అమ్మ నీకు ఎంత అప్పు, 2,00,000 అయితే 20,000 అప్పు చేయి, 20,000 2 లక్షల కంటే ఎక్కువ కదా, 20,000 అప్పు చేయి, దేవుడికి కానుకేసుకో, సంవత్సరానికి నీకు ఏమైపోద్ది? 2,20,000 అయింది కదండి అంటాం, ఇంకా బాగి తీరదు. అదే సత్యాన్ని చెప్పేవాడు అనుకో, నీలో పాపం ఉందేమో సరి చేసుకో, పశ్చాత్తాపడు. ప్రభు స్వస్థత పరిచే ముందు, మనుషులను బాగు చేసే ముందు పాపాలు క్షమించాడు. పశ్చాత్తాప కలిగి దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయని చెప్తాడు. మీరు ఏ మాట కోటేస్తారు చెప్పండి? ఏ మాట కోటేస్తారు చెప్పండి? ఏ మాట కోటేస్తారు? పశ్చాత్తాపడి పాపం నుంచి బయటకు వచ్చే వాక్యాన్ని కోటేస్తారా? కానికి ఇచ్చేసి దేవుడు ఇచ్చేస్తారని ఓటేస్తారా? దేనికి ఎక్కువ ఓటేస్తారు చెప్పండి? స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. ఎక్కువ మీరు చాలా బలహీనమైన, అందుకనే మీకు ఎక్కువ సత్యవాక్యం ఎంత వినిపించినా సరే పొందలేని అవివేక ఏంటన్నారా స్త్రీలు. అయితే సత్యవాక్యం మీలో ఉండదు. అప్పుడు ఏమో తెలుసా? యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ఒక మాట లోకసువార్తలో. చూద్దాం, 12:5 చదువుతాం ఒకసారి త్వరగా. ఆ మాట చూద్దాం, బాగా ఆలోచించండి. ఎవనికి మీరు భయపడవాలని మీకు తెలియజేతును. లోకసువార్త 12వ అధ్యాయమేనా? చదువు. ఎన్నో వచ్చిన చదువుతున్నాం. ఎవనికి మీరు భయపడవలనో చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడునని మీతో. అక్కడ ఏం చెప్తున్నాడు? భక్తిలో శక్తి కావాలంటే ఎవరికి భయపడాలి? సమయానికి రావట్లేదంటే ఎవరికి భయపడాలి? సన్నిధికి విలువ ఇవ్వట్లేదంటే నువ్వు ఎవరికి భయపడతలేదు? బాగా ఆలోచించండి. ఎంత మంచి మాటలు ప్రకటిస్తున్నా అవివేకంగా ఆలోచిస్తున్నావంటే నువ్వు ఎవరికి భయపడతలేదు. అయితే భక్తిలో ఉన్న శక్తి నువ్వేం చేసుకోలేవు. నువ్వు నోరు తెరిస్తే చాలా బాగుండాలి మాట. కొంతమంది కూడా నాకు రిక్వెస్ట్లు పెట్టుకుంటారు. ఎలా తెలుసా? ఆరాధన అయిపోయి వస్తూ ఉంటారు, వచ్చే ముందు రిక్వెస్ట్ పెడతారు, మేము ఈరోజు ఒకరు చనిపోయారని వెళ్ళాము, మేము ఆరాధన లాస్ట్లో తీసుకుంటాం, మా మనసాక్షి ఒప్పుకుంటారు కానీ తీసుకుంటాం, కానీ ఏమనుకోకు, మీకు ఇష్టమైతే ఇవ్వండి అని పెడతారు. అప్పుడు ఏం చేస్తానంటే నేను అయిష్టంతో ఇచ్చేవాళ్ళందరికీ చెప్తున్నా, లేటుగా వచ్చేవాళ్ళందరికీ చెప్తున్నా, మీకు అయిష్టంతో దేవునికి అప్పగించి మీకున్న ఇష్టంతో నేను ఏం చేస్తాను? ఆరాధనిస్తాను. మీకు అర్థమవుతుందని చెప్పింది. మీరు ఇదే విధంగా ఉంటే పైకి భక్తే, దాని శక్తిని మీరు ఏం చేస్తారో పొందుకోలేరు, దాన్ని ఆశ్రయించలేరు. భక్తులో ఉన్నామని ముసుగులో ఏం చేస్తారు మీరు? అవివేకంగా ఉన్నారు. అందుకునే అన్నాడు. ఏమని తెలుసా? ఇల్లు కట్టుకోండి. ఏం కట్టుకోవాలి? జ్ఞానంతో మీ నోరు తెరవండి. మీకేమర్థమవుతుంది? చాలామంది అంటూ ఉంటారు ఏంటి తెలుసా? మా ఇంటికి జనం రాలేదు, మా ఇంటికి జనం వత్తలేదు ప్రార్థన పెట్టినప్పుడు. నీకంటే ఎక్కువ బాధపడేది నీ ఇంటికి జనం వత్తలేదని బాధపడేది ఎవరు? నేను. నువ్వు ఎవరికన్నా ఇంటికి కదిలితే కదా, బాధ్యతగా వస్తే కదా నేను ఇంటికి రావడానికి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మా ఇంటికి వస్తేనే మేము వాళ్ళ ఇంటికి వస్తామనుకోండి, నువ్వు అవివేకం. వివేకం ఏమి? ఈ ప్రార్థన అంటే ఎవరింటికి వెళ్తున్నావు? ఎవరి మీద ప్రేమతో వెళ్తున్నావు? మీతో మాట్లాడుతున్నాను డైరెక్ట్గా. మీకు అర్థమవుతుందా? అలాగని నచ్చిన వాళ్ళు నచ్చినట్టు రావడం, 11కి రావడం, 12కి రావడం కుదరదు. మీకు అర్థమవుతుందా? అలాగుంటే దానికి క్రమం లేనట్టు. ఇది ఎందుకు మీకు చెప్తున్నంటే వివేకం. ముందొచ్చానని ఆనందపడకు, వెనకాల వచ్చిన వాళ్ళ మీద కామెంట్ చేయకు. వెనకాల వచ్చి ఆనందపడకు, ముందు వాళ్ళ కంటే మంచి వాళ్ళని. ఇది ఎందుకు చెప్తున్నాను? వివేకం. అవివేకంగా మీరు అంతేమండి. తిమోతి అంటే మాటలండి. అలాంటి చెప్పండి, వాళ్ళ అమ్మ
వాళ్ళ అమ్మమ్మ దగ్గర భక్తి నేర్చుకున్నవాడు, గ్రీకు దేశాన్ని నుంచి వచ్చిన వారి తండ్రినే ఎదిరించి సేవలోకి వచ్చినవాడు. పౌలు గారు అంటే సామాన్య విషయం అండి. అలాంటోళ్ళనే చెప్పండి, అలాంటోళ్ళనే మరిపించే విధానంగా స్త్రీల ప్రవర్తన ఉంది అని అనడానికి నెక్స్ట్ పేపర్ ఇలా తిప్పి పేపర్ ఇలా తిప్పి తీతు పత్రికలో స్త్రీలు ఎలా ఉన్నారో ఒక్కసారి ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనంలో, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించుము, ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారు, మాన్యులు, స్వస్తి బుద్ధి గలవారు, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారై. సహనములో ఏముండకూడదంట? సహనములో ఏముండకూడదంట? మన మధ్యగా అన్నపూర్ణమ్మ వస్తుంది దగ్గరికి. ఒక్కోసారి మీ ఎదురు తిట్టేస్తాను, ఒక్కోసారి తట్టుకుంటాను. మీలో 2 రకాలు ఉంటారు. పాస్టర్ గారు కూడా తిట్టేస్తారా? ఇంకొకళ్ళు అంటారు అంత మాట తట్టుకుంటారా? 2 రకాల వాయింపు ఎవరికి చెప్పండి? 2 రకాల వాయింపు ఎవరికి? వాక్యం చెప్పే సేవకులకి. ఈ వాయింపు మీకు తెలియదు. ఇక్కడేమో హితబోధక, వాళ్ళు ఏమైనా సరే హితబోధకు అనుకూలమైన సంగతులు చెప్పాలి మీరు. తీతు వాక్యం ఏం చెప్పిందో అదే చెప్పాలి. జ్ఞానవంతురాలు అయితే ఇల్లుని కట్టుకుంటుంది, ఇల్లుని కట్టుకున్న సంఘంలో స్థిరంగా ఉండదు, సంఘంలో స్థిరంగా ఉన్నది కుటుంబాన్ని కాపాడుకున్నది, కుటుంబాన్ని కాపాడుకున్నది దేవుని కొరకు ఎదురు చూస్తాయి. ఇది స్థిరం. విశ్వాస ప్రేమము సహనములో ఎందు ఏమి లేరవంట? లోపం లేని వారై ఉండవలను. అలాగనే వృద్ధ స్త్రీలు ఏంటంట? కొండెగత్తులు అంటే ఏంటి? వయసు వచ్చేసినా సరే, ముసలి వయసు వచ్చేసినా సరే, 40, 50, 40, 50 వచ్చేసినా సరే సొల్లు చెప్పుకోవడం, కొండేలు చెప్పుకోవడం వీళ్ళ బతుకుల్లో పోలేదురా అంటున్నాడు. నేను అంటున్నానా? వాక్యం అంటుందా? మీకు అర్థమైందా? అమ్మాయిత స్త్రీల దగ్గర ఉన్నారు, ఇంక ఈ పక్క రాలేదు, టైం కూడా అయిపోతుంది, ఈ పక్క ఇంకా రారలే, అవకాశం లేదులే అని అనుకోకూడదు. మీరు కూడా వారి బాధ్యతగా వాళ్ళని పోషించకపోతే దేవుడు ఏం చేస్తాడంట? కిందకి చదవండి ఒకసారి. మిగులు మద్యపానాశక్తుల ఎవరో? స్త్రీలు. పురుషులు కదమ్మా, ఎవరో? స్త్రీలు మద్యపానాశక్తుల అంటే ఏం తాగుతారు వీళ్ళు? మద్యము తాగుతూ ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించి వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులని ఇంట ఉండి పని చేసుకునే వారై ఏంటంట? ఇంట ఉండి పని చేసుకునే వారై మంచి వారై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలనని బోధించము. ఎవరికి చెప్పన్నాడు ఇక్కడ? తర్వాత పురుషులు కనుక ఎవరికి చెప్పన్నాడు? స్త్రీల్లో వృద్ధులకు, యవనస్తులకు చెప్పండి. పిల్లలకి మంచి మాటలు చెప్పాలి. వారు నోరు తెరిస్తే వాళ్ళదే బాగుండాలి నోరు. చూడండి, అక్కడ తిమోతికి చెప్తున్నాడు, తీతుకు కూడా చెప్తున్నాడు. అది రాసింది పౌలు గారే, ఇది రాసింది పౌలు గారే. అంటే వివేకంతో ఉండవలసిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? మీరు కాదు. దేవునికి స్తోత్రం కలిగినది. ఎవరో? స్త్రీలు. వివేకం ఏం చేయాలి? బాగా ఆలోచించండి. మీరు బాగా ఆలోచిస్తే చెప్తున్నాను, సంఘం ఏం చేయబడదు తెలుసా? కట్టబడతారు. మీరు బాగా తిట్టుకోండి. సంఘం బాగుండాలంటే కూడా ఎవరు బాగుండాలి? స్త్రీలు బాగుండాలి. మీ మాట బాగుండాలి, మీ ఆలోచన బాగుండాలి, మీ ప్రవర్తన బాగుండాలి. బాగుంటే మీ ఇల్లు బాగుంటుంది, నెక్స్ట్ మీరు బాగుంటారు. మీ ఇల్లు బాగుందంటే మీ భర్త బాగున్నట్టే, మీరు బాగున్నారంటే మీ పిల్లలు బాగున్నట్టే. మీ నోరు జ్ఞానంతో తెరవండి. అందుకని అంటాడు, కృపగల ఉపదేశం బోధించును అంటది సామెతల గ్రంథంలో. ఏంటంట? కృపగల ఉపదేశం ఏం చేస్తాడు? బోధిస్తుందంట అంటాడు సామెతల గ్రంథంలో. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు సత్యవాక్యం నుంచి బయటకు వచ్చేయడానికి కారణమే తిమోతి, స్త్రీలు. ఎన్ని ఎంబ్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరంటే, ఇశ్రాయేల్ నడిపించేటప్పుడు మోషేకి ఎదురు నిలబడిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి సహకరించిన విషయంలో కానీ, ఇశ్రాయేలు నడిచే ప్రయాణ విషయంలో కానీ, ఇప్పుడు సంఘాల విషయంలో కానీ, ఒక సంఘమని ఇల్లు కట్టబడాలన్నా, సంఘం నిలబడాలన్నా, స్త్రీ విన్న వాక్యాన్ని ఇక్కడ పెట్టుకుని ఎలా ఆలోచించాలంట? వివేకముతో ఆలోచించాలి. జ్ఞానముతో తన నోరేం చేయాలంట?
తెరవాలి. ఒక ఇంట్లో ఉన్నారండి జ్ఞానవంతులు. ఒక ఇంట్లో ఉన్నారండి వివేకులు. భార్య, పిల్లలు అందరూ కూడా జ్ఞానవంతులే. వాళ్ళేం చేశారో తెలుసా? ఒకసారి ఆ మాట చూద్దాం. తిమోతికి రాసినటువంటి పత్రికలోనే ఆ మాట మనం చూద్దాం. రెండో పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో ఆ మాట చూద్దాం ఒకసారి. ఆ! ఎరుగును. వారిలో హ్మ్. ఉన్నారు. ప్రభు ఒనిసెపోరు ఇంటి వారియందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యములు ఆదరించెను. చూడండి వాళ్ళ ఇంటి వారి గురించి మాట్లాడుతున్నారు. వారి ఇంటి వారికి ఏం కలగాలంట? కనికరము కలగాలంట. వాళ్ళు ఏం చేస్తున్నారంట? రోమా వచ్చినప్పుడు నా సంకెళ్ళ గూర్చి సిగ్గుపడక, శ్రద్ధగా నన్ను వెదికి, అనేక పర్యములను ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీకు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్టు ప్రభు భక్తిలో ఉన్న శక్తి ఒనేసిఫోరు కుటుంబానికి, భార్య, బిడ్డలకు, కుటుంబానికి వెళ్ళాలంటే వాళ్ళు చేసింది ఏం పని? మీరు చేసేదేంటి? బాగా ఆలోచించండి. ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు కూడా బాత్రూమ్‌లు కడగాలి, క్లీన్ చేయాలి, తుడవాలని చెప్తున్నాను. ఎంతమంది చేస్తున్నారు? వివేకంతో మీరేం చేయాలి? ఆలోచించండి. మీరు బాగుంటే మీ ఇల్లు బావుంటది. మీ ఫైనాన్స్ ప్రాబ్లమ్‌లు ఉండవు. ఆరోగ్యం, కుటుంబం బావుంటది. ఆస్తితో ఉంటారు. ఇంకా చాలా క్షేమంగా ఉంటారు. అవివేకంగా ఉన్నారనుకోండంట, మీ ఇళ్ళల్లోకి చొరబడిపోయి ఏం చేస్తారంట, మీ కుటుంబాలను మీరే పెరికి వేసుకున్న వాళ్ళవుతారు స్త్రీలారా. మీకు అర్థమవుతుందా? మీరేం వివేకము, అవివేకంతో ఉండదు. అవివేకులు ఇల్లు అని పెట్టాను నేను టైటిల్. అంటే నీది ఏ ఇల్లు? నీదే ఇల్లు? నాకు చెప్తారు సోది కబుర్లు. ఏం చెప్తారు? ఈరోజు ప్రార్థన రావడానికి అవ్వలేదు. అది కుదరలేదు. నా ఆరోగ్యం కుదరలేదు. నేను చెప్పినంత ఒక మనిషిని అంతే. మీకు కొద్దిగా వాక్యాలు చెప్పి జస్ట్ మనిషిని అంతే. మీకు దేవుడి మీద భక్తి ఉంటే, భయం ఉంటే, వివేకం ఉంటే మీరేం చేయాలి? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇచ్చేయాలి. మీకు అర్థమవుందా? అలాగని ఇప్పుడొచ్చి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి లేట్‌గా వచ్చి కొంతమంది ఉంటారు. లేట్‌గా వస్తాం 12 గంటలకు వస్తానని కొంతమంది రిక్వెస్ట్ పెట్టుకొని వస్తారు. రిక్వెస్ట్ పెట్టుకొని వస్తూ ఉంటారు. ఇవన్నీ నాకు జరుగుతున్నాయి. మీరందరూ మంచోళ్ళే. కానీ మిగిలినోళ్ళు వివేకంతో ఆలోచించండి. అవివేకంగా ఆలోచించి సహోదరుడి మీద కామెంట్ చేసి నువ్వు పాపభరితులవ్వద్దు. నోట్ దిస్ పాయింట్. మీకు అర్థమవుందా? ఒక చోట మీటింగ్ ప్రయాసపడి మీటింగ్ పెడుతుంటే ఈవిడంది పాస్టమ్ గారు అంది, వాళ్ళు అయిష్టంగా ఉంటున్నారు, ఇష్టం లేకుండా ఉంటున్నారు. ఆళ్ళు ఇష్టం లేకుండా ఉంటున్నారంటే నేను ఒకటే చెప్పా, యథార్థంగా చేస్తున్నాం. ఏది జరిగినా ఏం చేస్తాడు? దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ మనలో స్వార్థం ఉందనుకో ఏమవుతుంది? మనం పోతాం. అన్నప్పుడు 2 డేస్ తర్వాతే పశ్చాత్తాపానికి వచ్చారు. నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే సంఘస్థులందరికీ, స్త్రీలు మీరు వివేకంగా ఆలోచించండి. అవివేకంగా వెళ్ళిపోద్దు ఎవరు కూడా. ఎందుకంటే వివేకంగా ఆలోచిస్తే మన కుటుంబాన్ని, సంఘాన్ని అంతా కట్టుకుంటూ అంతా బాగుంటాం. కొన్ని మాటలు నా చెవిన పడతాం. వాళ్ళింటికి ప్రార్థనకి ఏంటి తెలుసా? జన్మోత్సవాలు వీళ్ళింటికి ప్రార్థన. ఎవరి ప్రాబ్లం? ఎవరి ప్రాబ్లం? మొన్న ఆమె పంగుళ్ళు అడుగుతుంటే నాకు నాకు సౌండ్ లేదు అని ఏం చేయాలో ఆ బాధ కూడా నాకే. అంటే సంఘంలో దొంగ బోధలు రాకుండా ఉండాలంటే సత్యవాక్యం మనం వింటున్నాం కాబట్టి, ఆ వాక్యం మనలో పని చేయాలంటే ఓర్పు, సహనం మనలోకి ఏం చేయాలి? సమృద్ధిగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో నేను బాధపడతాను. నాకు ఆరోగ్య మోడల్ లేని సత్య పరిస్థితి ఏంటి ప్రభా? కుటుంబం కోసం, సత్యవాక్యం కోసం పోరాడి చాలామంది వస్తున్నారు అని నాకు కొన్ని డౌట్ వస్తుంది. అయినా నీ చిత్తమే ప్రభా, ఎవరు నిలబెట్టుకోవాలని నిలబెట్టుకుంటూ ఉంటాను. ఎందుకు చెప్తానంటే ఎప్పుడో చెప్పాను 10 గంటలకల్లా ఇక్కడ ఉండాలని. ఎంతమంది ఉంటున్నారు 10 గంటలకల్లా ఇక్కడ ఉండాలని? 10 గంటలు దాటిన తర్వాత రానివ్వకుండా ఉన్నవాళ్ళని ఆపేది 7గురు 8 ఉంటారు అంతే. కానీ మీకు చెప్పేది ఏంటంటే వివేకం ఆ స్త్రీలు మీరేం చేయాలంటే ఆలోచించండి. వివేకంగా మీరు ఆలోచిస్తే మీ కుటుంబాలు బాగుంటాయి, సంఘం బాగుంటాం, అందరం చాలా బాగుంటాం. మీకు అర్థమవుందా? అలాగని మీరు చెడ్డోళ్ళని నేను అనట్లే. చెడ్డోళ్ళు నేను అనట్లేదు. ఎందుకు అనట్లేదంటే మీ ఆలోచన బాగుందనుకోండి, మీ ఆలోచన బాగుంది, తప్పుడు బోధలు మీ మధ్యలోనికి, తప్పుడు బోధ అంటే బోధకులే కాదు. తప్పుడు బోధలు అంటే బోధకులే కాదు.
అలాగని నీ మీద పక్షపాతం చూపించానా శిక్ష ఎవరికుంటది? ఎవరికుంటది? నాకుంటది. మీరు బాగా ఆలోచించండి. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఓరి బాబు నువ్వు నేను నడిపించాను ఆ స్త్రీలను, నువ్వు నడిపిస్తున్నావు ఆ స్త్రీలు. వివేకం లేదు. ఎన్నే ఎంబ్రి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఈడ్చుకెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ మాట చూడండి ఎలా ఉంటదో. వారు ఏం చేస్తున్నారంటే, మోషేని ఎదిరించిన వీరు చెడు మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తున్నారు. సత్యాన్ని ఎదిరిస్తున్నారు. ఏమి ఎదిరిస్తున్నారంట? సత్యం అంటే ఏంటి? నువ్వు విన్నది సత్యం. ఓర్పు సహనంతో ఉండనెత్తలేదు నీ హృదయం అంటే, ఆ హృదయాన్ని ఎదిరిస్తున్నావంటే నువ్వు దేన్ని ఎదిరించినట్టు? సత్యాన్ని ఎదిరించి. సమయానికి రా అని సత్యవాక్యం చెబుతుంటే సమయానికి రావట్లేదంటే ఎవరిని ఎదిరిస్తున్నట్టు? ఎంతసేపు చూసినా చచ్చేంతవరకు ఈ పనులేనా? సత్య విషయం లోబడే విధానం వద్దా? అక్కడ వాక్యం చెప్తుంది ఏమిటి తెలుసా? సత్యమును ఎదురింతురు అయినను వారి అవివేకము ఎలాగూ తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు నేనైనా ముందుకు సాగనండి. దేవునికి ముందు స్థానం అయిపోతే ఏదో ఉంటానంతే. నేనైనా ముందుకు సాగను, నేను ఉంటానంతే. మీకు అర్థమవుందా? మనం ముందుకు సాగాలి. అవివేకంతో ముందుకు సాగలేం. నేనైనా సరే. ఓరే బాబు తిమోతి, ముగిస్తున్నా. ఓరే బాబు తిమోతి, వాళ్ళు ఏంటి తెలుసా? అవివేకంగా ఉన్నారు. వాళ్ళు ముందుకు సాగరు. ఆ భక్తిని వాళ్ళు ఆశ్రయించలేకపోతున్నారు వాళ్ళు. ఆ భక్తిని వాళ్ళు పొందలేకపోతున్నారు. వాళ్ళు ముందుకు సాగలేకపోతున్నారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇదే అంటున్నాడు. ఏంటి తెలుసా? అయినను వారు అవివేకం ఎలాగ తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును కనుక వీరు ఇక ముందుకు వీరు ఇక ముందుకు ఎందుకు సాగరు తెలుసా ప్రేమైన వాళ్ళారా? సత్యవాక్యం వింటున్నప్పుడు ఏదైతే విన్నామో దానికి లోబడిపోవాలి. ఓర్పు సహనంతో ఉండాలి. ధైర్య విశ్వాసంతో ఉండాలి. మీకు అర్థమవుందా? మీలో చాలామంది స్త్రీలు చాలా సంఘాలను ఎదిరించి ఇక్కడికి వస్తున్నారు. మీ కుటుంబంలో ఫోర్స్ చేసిన కనుక మీలో సత్యవాక్యం వినపడుతున్నప్పుడు అది కనిపించాలి. ప్రవర్తన రూపంగా కుటుంబంలో అలా కనిపించాలి. అలా కనిపించినప్పుడు వివేకంగా మీరేం చేయాలి? ప్రవర్తించాలి. ప్రవర్తించినప్పుడు మీ ఇల్లుని మీరేం చేస్తారో కట్టుకుంటారో. అక్కడ కట్టుకునే కోణం లేదు. అక్కడ కట్టుకునే కోణం లేదు. కట్టుకోరాళ్ళు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవరు? తిమోతి. ఈ ప్లేస్‌లో నువ్వు ఒక్కదాన్నే పెట్టుకో. నీ కూడా ఉన్నవాళ్ళు, నీ సంఘంలో ఉన్నవారు టైంకి ఉండలేరు. నువ్వు అనుకున్నట్టు బతకలేరు. కానీ నువ్వు తిమోతిలో ఒక్కడిగా యథార్థంగా బతుకు. ఒక్కడిగా నువ్వు యథార్థంగా బ్రతుకు. తిమోతికి ఫైనల్ జడ్జిమెంట్ అదే. అవివేకులుంటారు. సమయం ఇవ్వలేనోళ్ళుంటారు. దేవుడికి లోబడినోళ్ళుంటారు. అయినా సరే నువ్వు ప్రకటించు. నీది నువ్వు కాపాడుకో. వాళ్ళకు ముందుకు సాగరు. నువ్వేం చేస్తావు? ముందుకు సాగుతావు. ఎంత బాగుందా మాట? వాళ్ళు ముందుకు సాగరు. వాళ్ళు ఎప్పుడైతే పని ఒక సేవకుల సదస్సులకు వెళ్ళినప్పుడు 12 సంవత్సరాల నుంచి ఒక ఆయన్ని క్షమించుకుంటూ వస్తున్నారంట. గ్రూపులో ఉన్నాడు కానీ స్పందించట్లేదు. వీళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. ఆయనకి సంఘాలు ఎక్కువని గర్వంగా ఉంటాడు. 5 సంవత్సరాలు అయింది నేను పరిచయం అయ్యి. 5 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ అంటున్నారు, రిమూవ్ చేసేయండి ఆ సేవకుని, రిమూవ్ చేసేయండి ఆయన అంటున్నారు. కానీ నేను చేయలే. చూద్దామని 5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పాపం మొన్న ఆయన ఎర్నగూడెం డానియల్ పాల్ గారని మొన్న ఒక మెసేజ్ పెట్టాడు సేవకులందరి గ్రూప్లో. నేను మిస్ అవుతున్నాను, నన్ను క్షమించండి, ఇక నుంచి ప్రతి పనిలో నేను ఉంటానన్నాడు. ఒక సేవకుడికి ఆ పశ్చాత్తాపం ఆలోచన రావడానికే 12 సంవత్సరాలు పట్టింది. అదే తనలో ఆ మార్పొత్తులను వదిలేస్తే అప్పుడే మనల్ని ఎగ్జిట్ అయిపోదుడు, దూరం అయిపోదుడు. అతను దక్కించుకోగలదమా? ఇది అర్థమైతే సంఘస్థులందరం ఒక శరీరము చేత, ఒక రక్తము చేత కట్టబడిన కుటుంబం. ఈ కుటుంబం ఎలా ఉండాలి? ఒకళ్ళను సహించుకునేలాగా, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునేలాగా, ఒకళ్ళనొకళ్ళు మనం ఆదరించుకునేలాగా. ఇప్పుడు ఒక కుటుంబంగా ఉన్న మనం అనేక కుటుంబాలైనవి. అది దెయ్యాల తెప్ప కానివ్వండి, వాడపిల్లి కానివ్వండి, వేలచంద్రగుడు కానివ్వండి. ఆ కుటుంబాలుగా మారిని మనం ఏం చేయాలి? వివేకముతో ఆలోచిస్తూ ముందుకు సాగాలంటే నా వరకు నేను బాగుంటాను, ఆళ్ళ బాగుంటేనే నేను బాగుంటాను అనక ఎప్పుడు కూడా. నా వరకు నేనేం చేస్తాను? బాగుంటానంటానికి ఆ 10వ వచనం అంటాడు, చదివేసి ముగిస్తాను. అయితే నీవు చూడండి, అయితే నీవు అన్నాడు చూడండి. అప్పుడు దాకా వీరు వాళ్ళు అని, అయితే నీవు నా బోధ విన్నావు, బోధ ప్రకారం బ్రతికావు, ఆ బోధలో నిన్ను నెట్టేసుకో.
ఆ బాధలో నన్ను నేను పెట్టేసుకోను. అయితే నీవు అందరి గురించి చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు? ఓ అవివేక స్త్రీ, నువ్వు ఎలా ఉన్నావు? వివేకంగా ఆలోచించు. ఫస్ట్ నువ్వు నిన్ను రక్షించుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. ఆ తర్వాత నీతో ఉన్న వారిని ఏం చేస్తావు? కాపాడుకుంటావు. లాస్ట్ వీక్ విన్నాం కదా, నేను ముగిస్తున్నాను. ఒకే తండ్రి కుటుంబం అని పిలువబడుతున్న సంఘం అని. ఎవరు? మనందరం ఒకళ్ళనొకళ్ళను అర్థం చేసుకుంటే తప్పుడు బోధ మన మధ్యలోనికి చెప్పండి. భార్య భర్తలు ఇద్దరి మధ్య వాళ్ళ కాపురం బాగుండాలంటే రెండు కుటుంబాల్లో ఎవరో ఒకరు ఎంటర్ అవుతూ ఉంటారు. అలా ఎంటర్ అవ్వకుండా వాళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? పచ్చని చెప్పండి, పచ్చని పచ్చని కాపురం అంటారు కానీ నిజంగానా? పచ్చని కాపురం అంటే అర్థం ఏంటి? నేను పచ్చగా ఉంటుందేమో అనుకునేవాడిని చిన్నప్పుడు. పచ్చగా ఉంటారేమో మనుషులలో అనుకునేవాడిని. కాదు, పచ్చని కాపురం అంటే ఎప్పుడు పంట ఆ, పచ్చగా ఉంటుంది, ఎండిపోకుండా. అలా కాపురం బాగుంటుంది అన్నట్టుగా మనం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. మన ఇల్లు బాగుంటే మన సంఘం బాగుంటుంది. మన సంఘం బాగుంటే చెప్పండి, అనేకులకు మనం ఏం చేస్తాం? బోధిస్తాం. అది చెప్పడానికే ఆ మూడో అధ్యాయం అంత్యకాలం అని ప్రారంభించి అంత దుర్మార్గుల గురించి ఎత్తి లాస్ట్కి ఏమంటాడు తెలుసా? అయితే నువ్వు అన్నాడు, అనలేదా? వాళ్ళ ఉండమన్నాడా? అయితే నువ్వు నా బోధ విన్నావు, నా ప్రవర్తన చూసావు, నా ఉపదేశాన్ని అంగీకరించావు, నా కష్టాలు చూసావు, నువ్వు పడిపోవో, నువ్వు పడిపోవో. బాల్యం నుంచి లేఖనాలు అనుసరించావు అంటే స్టామినా, తిమోతి స్టామినా తెలిసుండి కూడా ఇవి ఎందుకు చెప్పాడు అంటే, ఒకవేళ అలాంటి వాళ్ళకి దగ్గర నువ్వు విన్నా అవిశ్వాసంగా అవివేకంగా నువ్వు ఆలోచిస్తావేమో అని చెప్పాడు. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగా. తిమోతి చేస్తాడని కాదు, ఎలాగ ఆలోచిస్తాడని? వివేకం లేకుండా అవివేకంగా ఆలోచిస్తాడేమో అని ఆ ఆలోచన తిమోతి గారికి రాకుండా ఉండడానికి చెప్పబడిందే ఈ రెండో తిమోతి పత్రిక. చెప్పండి ఎన్నోదంట? ఆ, మూడో అధ్యాయం. తర్వాత ముందుకు సాగరు. ఎవరికి ముందుకు సాగరు? అవివేకంగా ఆలోచించే వాళ్ళు ఎవరు ముందుకు సాగరు, వెళ్ళిపోతాం అనుకుంటారు. ఆడెవడో సాగుతున్నాడు యూట్యూబ్లో, మనుషుల మెప్పు చూసుకొని పాపం చేసి కూడా, నాకు అన్ని వివరాలు తెలుసు కాబట్టి చెప్తున్నాను, ముందుకు సాగిపోతున్నాను అనుకున్నాడు. దేవుని దృష్టిలో భ్రష్టుడు అయిపోయాడు. మీరు దేవుని యొక్క భక్తులు ఉంటూ ఆయన శక్తిని ఆశ్రయించాలంటే అవివేకం మనలోనికి రాకూడదు. వివేకంతో మన కుటుంబాన్ని మనల్ని ఏం చేద్దాం? కట్టుకుందాం. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించును గాక. అర్థం కాని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిది. అలాగని మీకు అందరికీ ఇది ఎన్నో నెల? 6వ నెల. 7, 8, 9, 10, 11, 12 6 నెలలు టైం ఇస్తున్నాం. జనవరి నుంచి అందరూ 10 గంటలకే ఇంత టైం ఎవరైనా ఇస్తారా? అప్పటిదాకా నేను ఉండనున్నా చెప్పలేం. దయచేసి దయచేసి సమయానికి రండి. ఈ 6 నెలలు అన్నీ చక్కబెట్టేసుకోండి. ఎంత టైం ఎవరు 10 గంటలకు రండి. 12:30కి మనం ఏం చేద్దాం? మీకు ఎన్ని పనులు ఉన్నా సరే, ఇందాక చదువుకున్న ప్రపంచంలో అతిపెద్ద పాపం ఏంటి? దేవుడి స్థానంలో ఎవరినో పెడతాం. అది పెట్టుకోకుండా ఉండాలని. అలా మీరు ఉన్నారని అనట్లేదు, అందరూ మంచోళ్ళే. కాబట్టి అవివేకం మనలో రాకుండా వివేకంగా ప్రవర్తిద్దాం. అట్టి విధంగా దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా పరిశుద్ధుడా మా తండ్రి,